క్వారీ సెంటర్ శివాలయం వద్ద 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం నియోజకవర్గ స్థాయి కార్యక్రమం రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. క్వారీ ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు అమృత్ 2.0 పథకం క్రింద 95 కోట్ల రూపాయలతో భారీ త్రాగునీటి ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు తెలిపారు. క్వారీ సెంటర్ శివాలయం వద్ద నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం నియోజకవర్గ స్థాయి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో ఈ ప్రాజెక్ట్ మంజూరైందని అన్నారు. 45, 46, 47, 48, 49 వార్డుల ప్రజలకు ఉదయం, సాయంత్రం నిరంతరాయంగా త్రాగునీరు అందించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని తెలిపారు. టెండర్ ప్రక్రియ పూర్తయిందని, మరో 10 నుండి 15 రోజుల్లో పనులు ప్రారంభమై ఏడాది వ్యవధిలో పూర్తి చేస్తామని వెల్లడించారు. క్వారీ ప్రాంతాన్ని గతంలో వైకాపా వారు రాజకీయంగా నిర్లక్ష్యం చేశారని, కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఇప్పటికే ఈ ప్రాంతంలోని వార్డుల్లో 8 నుండి 9 కోట్ల రూపాయల వరకు అభివృద్ధి పనులు చేపట్టామని, రాబోయే గోదావరి పుష్కరాలు నాటికి మరో 55 కోట్ల విలువైన రోడ్లు, డ్రైనేజీలు తదితర పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మొత్తంగా 65 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. 49వ వార్డులోని సింహాచల్ నగర్ లో 70 లక్షల రూపాయలతో ఆధునిక పార్క్ అభివృద్ధి పనులు చేపడుతున్నామని, వాకింగ్ ట్రాక్, భద్రతా గోడలు, ఫెన్సింగ్ వంటి సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు కోరిన చోట్ల రోడ్లు, డ్రైన్లు నిర్మిస్తున్నామని చెప్పారు. బలహీన వర్గాల ప్రాంతమని, క్వారీ ప్రాంతాన్ని ఎవరూ చిన్నచూపు చూడలేరని, ప్రభుత్వాలను గెలిపించే శక్తి ఉన్న బలమైన వర్గాలు ఇక్కడ నివసిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ ప్రాంత ప్రజలు టీడీపీకి అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. సంక్షేమ పథకాల అమల్లో కూడా కూటమి ప్రభుత్వం ముందుందని ఎమ్మెల్యే వాసు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శిస్తూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల్లోనే నియోజకవర్గంలో 722 కొత్త పెన్షన్లు, 8,000 రేషన్ కార్డులు మంజూరు చేసిందన్నారు. త్వరలో మరిన్ని వితంతు పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 130 మంది రౌడీ షీటర్లపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 3 ఏళ్ల పాలనలో సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల మేరకు 4,000 రూపాయలు సామాజిక పెన్షన్ అమలు చేశారని, విద్యార్థులకు తల్లికి వందనం, రైతులకు, మహిళలకు, పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా క్వారీ ప్రాంతంలో చేపట్టనున్న లఘు చిత్రం ఆ ప్రాంత ప్రజలను ఆకట్టుకుంది. నగర టీడీపీ అధ్యక్షులు మధ్య రాంబాబు అధ్యక్షతన మాజీ కార్పొరేటర్లు కొయ్యల రమణ, మొగమాటి సత్యనారాయణ సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ సెటిల్మెంట్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, అత్తి సత్యనారాయణ, వర్రె శ్రీనివాసరావు, యాళ్ల ప్రదీప్, వై శ్రీను, రెడ్డి మనీశ్వరరావు, ఉప్పులూరి జానకి రామయ్య, కడలి రామకృష్ణ, కంటిపూడి రాజేంద్ర ప్రసాద్, జక్కంపూడి అర్జున్, అగురు ధనరాజ్, జవ్వాది మురళి, కోసూరి చండీప్రియ, మల్లా వెంకటరాజు, నక్కాదేవి వరప్రసాద్, అధిక సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రెండు సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా రాజమండ్రి సిటీలోని కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ప్రజలతోటి చర్చించుకున్నాం. ఈ 2 సంవత్సరాలు వారికి ఏం చేసామన్నది వారికి అర్థమయ్యేటట్లు వివరించాం. ఎన్ని ఆర్థికపరమైన సమస్యలు ఉన్నా, కష్టాలు ఉన్నా, ఒక పక్కన అభివృద్ధిని ఏ విధంగా తీసుకెళ్తా ఉన్నాం, మరో పక్కన ఇచ్చిన సంక్షేమపరమైన హామీలను ఏ విధంగా తీసుకెళ్తా ఉన్నాం అన్నది ప్రజలకు అర్థమయ్యేటట్లు వివరించడం జరిగింది. అలాగే ఇంకా ఇచ్చిన హామీలే కాకుండా ఇంకా అనేకమైన హామీలు అమలు చేయవలసింది ఉంది. అది కూడా స్పష్టత ఇచ్చాం. అతి దగ్గరలో అవి కూడా అమలు చేస్తామని చెప్పాను. అలాగే ఇచ్చిన హామీలే కాదు,
ఇవ్వని హామీలు కూడా కూటమి ప్రభుత్వం అమలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. అభివృద్ధి సంక్షేమంతో పాటు పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నాం. దేశంలోనే పెట్టుబడులు ఏదైనా ఈ దేశానికి వస్తే ₹1 పెట్టుబడి వస్తే 25 పైసలు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. అంటే ఆకర్షించే దానిలో ఈ రాష్ట్రం ఏ విధంగా ఉన్నదన్న దానికి నిదర్శనం అది. పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, ల్యాండ్ ఎక్విజిషన్లు అయిపోతూ ఉన్నాయి, పనులు ప్రారంభం అవుతూ ఉంటే వైసీపీ వాళ్ళకి దడ పుడతా ఉంది. ఎందుకంటే ఆర్థిక పరంగా చిన్న భిన్నం చేసిపోయిన వాళ్ళకి తెలుసు ఈ రాష్ట్రంలో జీతాలు కూడా సరైన సమయానికి ఇవ్వలేరన్నది వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. అయినా ఉద్యోగస్తులకి జీతాలు టైంలో ఇస్తూ పెన్షన్ వారి మాదిరిగా 1000 అంటే 250 కింద పెంచడం కాదు, 1000 ఒక్కసారే పెంచుకుంటూ ఉచిత బస్సు ఇస్తూ మహిళలకి ఇన్ని చేస్తూ ఉంటే దడబుట్టి పరిశ్రమలు వస్తున్న వాటిని భయపడే విధంగా పరిశ్రమలు పెట్టుబడి పెట్టే వాళ్ళని బెదిరించడం మొదలు పెడతా ఉన్నారు వైసీపీ వాళ్ళు. కుల రాజకీయాలు మొదలుపెట్టారు. కుల రాజకీయాలు ఏ స్థాయికి తీసుకెళ్తా ఉన్నారంటే పెట్టుబడి పెట్టేవాడు అమ్మో ఈ రాష్ట్రంలో ఇలా ఉందా, నేను పెట్టుబడులు పెట్టాలా అనొక భయాన్ని సృష్టిస్తూ ఉన్నారు వైసీపీ వాళ్ళు. ప్రజలు అప్రమత్తం అవుతా ఉన్నారు, ప్రజలు గమనిస్తున్నారు. ఏ సర్వే చేసినా ఎక్కడ చూసినా ప్రజలకు అర్థమవుతుంది ఏంటంటే 5 సంవత్సరాలు ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదు వైసీపీ వాళ్ళు, 5 సంవత్సరాలు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు వైసీపీ వాళ్ళు. ఈరోజు కూటమి వచ్చి ఇప్పటికే స్పౌస్ పెన్షన్ ఇచ్చారు, కొత్త రైస్ కార్డ్స్ ఇచ్చారు, వితంతు పెన్షన్లు నెలాఖరున ఇస్తున్నారు. కాబట్టి ఇంకా చేస్తారన్న విశ్వాసం నమ్మకం ప్రజల్లో ఉంది. ఇది మంచి ప్రభుత్వం అనే ఆలోచనతో వారు ఉన్నారు. ఇదే మాకు ధైర్యం, అదే భయం వైసీపీ వాళ్ళకి. తప్పకుండా వాళ్ళు ఎన్ని కుల రాజకీయాలు చేసినా, మతాల మధ్యన ఎన్ని విద్వేషాలు పెట్టినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. గతంలో ఇదే చేసి జగన్మోహన్ రెడ్డి అధికారం చేజిక్కించుకున్నాడు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ప్రజలు చైతన్యవంతులు అయ్యారు. ఒక్కసారి మోసపోతారు కానీ అదే పని మీద ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పట్ల నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఈ రాజమండ్రి సిటీ నియోజకవర్గంలోనే ఇప్పటి వరకు 300 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం.